విజయవాడ పటమట్లంక ప్రత్యూష అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్తో అవుట్డోర్ యూనిట్ ఏసీలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్కు మంటలు అంటుకున్నాయి. సిలిండర్ పేలిపోవడంతో బాల్కనీ గోడ ధ్వంసమైంది. మట్టిపెళ్లలు ఎగిరి పక్క అపార్ట్మెంట్లోని శ్రీనివాసరావు అనే వ్యక్తికి తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పలువురికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు. ప్రత్యూష అపార్ట్మెంట్ అది. ఏం మరి విజయవాడ పటమట్లంక ప్రత్యూష అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్తో అవుట్డోర్ యూనిట్ ఏసీలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్కు మంటలు అంటుకున్నాయి. సిలిండర్ పేలిపోవడంతో బాల్కనీ గోడ ధ్వంసమైంది. మట్టిపెళ్లలు ఎగిరి పక్క అపార్ట్మెంట్లోని శ్రీనివాసరావు అనే వ్యక్తికి తగలడంతో అక్కడికక్కడే చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు. ప్రత్యూష అపార్ట్మెంట్ అది. ఏం మరి ప్రత్యూష అపార్ట్మెంట్ అది. ఏం మరి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ పటమట్లంకలో అపార్ట్మెంట్లో ఏసీ గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఉన్నాము. ఈ ఇంట్లో ఎవరో లేని సమయంలో ఏసీలో ఓవర్గా ఈ ఎండల కారణంగా ఓవర్ హీట్ ఎక్కడం, దీంతో మొత్తం ఏసీ అదేవిధంగా ఏసీతో పాటు గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో మొత్తం అక్కడ బాల్కనీ ఫ్రేమ్ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఆ గోడ దాటికి ఎక్కడైతే ఈ ప్రహరీ గోడ ఉందో ఆ గోడ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం కావడం. శ్రీనివాస్ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఆయన పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఆయన తలకి తీవ్రంగా గాయమై ఆయన ప్రాణాలు కూడా కోల్పోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరో మహిళకు కూడా ఇదే విధంగా గాయమైందని కూడా చెప్తా ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న ఫైరు అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బంది కూడా మొత్తం రంగంలో దిగారు. వీటికి సంబంధించి అసలు ఏం జరిగిందనే అంశాలపై కూడా ఆరాధిస్తూ ఉన్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీ పవన్ కిషోర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఈ ఘటనకు సంబంధించి ధ్వంసం కావడం మీకున్న సమాచారం ఏంటి? అదే ఇప్పుడు మాకు సమాచారం రాగానే మేము వెంటనే ఫైర్ ఇంజిన్ పంపించాం. వెంటనే ఫైర్ వాళ్ళ సమాచారం చెప్తే వాళ్ళు కూడా వెంటనే వచ్చారు. వాళ్ళతో పాటు మేము కూడా వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఏసీ ఒకటి ఫైర్ అవ్వడం, దాని కింద గ్యాస్ సిలిండర్ ఉండటం వల్ల గ్యాస్ సిలిండర్ కూడా ఒకసారి బ్లాస్ట్ అయిపోయింది. అది పేలటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ గోడ పెచ్చులు ఈ బయట కింద చూస్తాడు ఒక వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి, అతను తలకు తగిలి అతను అక్కడ పడిపోవడం జరిగింది. బ్లడ్ కూడా చాలా పోయింది. అతను ఇమీడియట్లీ అతన్ని హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇంకా కండిషన్ ఏంటంటే ఇంకా తెలియలేదు. అదే కండిషన్ అయితే మొత్తం క్రిటికల్ అని చెప్పి అంటున్నారు. ఆ గాయం కూడా అయింది ఈ మహిళకి, చూస్తూ ఉన్నాము. అమ్మా చెప్పండి, ఏం జరిగింది మీరు చూస్తున్నారు?
అది మేము ట్రాన్స్ఫార్మర్ అనుకున్నామండి. ట్రాన్స్ఫార్మర్ అని నేను బాల్కనీలోకి వచ్చి చూసేటప్పటికి ఆ మూల మంటలు వస్తాయి వాళ్ళ ఇంట్లో. నేను పెద్ద కేకలు వేశాను, వాళ్ళ ఇంట్లో మంటలు వస్తున్నాయి అని. అంటే అందరూ బయటకు వచ్చారు, అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ వచ్చి చూస్తున్నారు. నేను, చెల్లి, మా వారు, ఇంకా ఇప్పుడు పడిపోయిన పెద్ద అయినా వాళ్ళ అమ్మాయి అందరం ఇక్కడ ఉండి చూస్తున్నాం. అంతలో పైరోళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటికి దారి చూపించమంటున్నారు. ఇటు వెళ్ళండి సార్ అని చెప్తున్నా. అంతలోకి ఆ గోడ వచ్చేసి పేలిపోయి ఇక్కడ నుంచున్న వాళ్ళు అందరి మీద ఆయన కూడా ఇక్కడ బోర్లో పడిపోయి ఇక ఆయన మాట లేకుండా పడిపోయారు. అది జరిగిన తర్వాత అప్పటికి మంటలు అల్లుకుపోతున్నాయి, పెద్దగా పొగలు వచ్చి నల్లగా అల్లుకుపోయి ఇదైపోయింది. చెప్పండి అమ్మా, ఏం చూసారమ్మా జరిగిన? అదేనండి, అది చూసేసరికి ఫైర్ ఇంజిన్కి కాల్ చేసాము. కాల్ చేసినప్పుడు పైన ఉన్నాము. ఫైర్ ఇంజిన్ ఒకసారి ఎక్కడి నుంచి రావాలంటే ఇంకా అప్పుడు నేను గబో కిందకు వచ్చాను అనమాట. కిందకు వచ్చేసరికి వాళ్ళకి ఇలా చూపిస్తున్నాను, రూట్ చూపిస్తున్నా. అందరం ఇక్కడే నుంచున్నాం. శ్రీనివాస్ గారు కూడా అక్కడ నుంచున్నారు, మేము వెనకాల నుంచి ఒక్కసారిగా వచ్చి పేలిపోయేసరికి మేమేం పరిగెత్తాం అనమాట. ఆయన పరిగెత్తలేక రాయి ఆయనకు వచ్చి గట్టి తగిలింది, ఆయన పడిపోయారు. మేము పరిగెత్తాం. ఈ రోజు అక్కడ పడమట్లాంకలో వాకింగ్ ట్రాక్ లో హనుమాన్ జయంతి కార్యక్రమం జరిగింది. వీళ్ళంతా అక్కడ భోంచేసి ఇక్కడికి వచ్చారు. ఇక గబుక్కులు పరిగెత్తుకొచ్చి ఉంటుంటే ఇట్లా శ్రీనివాస్ గారిని, గొట్టిపాటి శ్రీనివాస్ గారికి ఇలా తగిలిని తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ మరి ఆ సత్యానందం గారు లేరు ఇంటో, ఆయనేమో మరి అమెరికా వెళ్ళారన్నారు. వాళ్ళు ఏసీ అంటుకుని ఆ ఏసీ నుంచి గ్యాస్ బండ అంటుకుని గ్యాస్ బండ కూడా బర్న్ అయిపోయి వచ్చి అక్కడ ఉన్నటువంటి పోర్టుకు గోడ పగలగొడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఒక 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ గోడ వచ్చి కొట్టడంతో శ్రీనివాస్ గారు పడిపోయారు. మరి ఆయన పరిస్థితి ఏంటో తెలియట్లేదు ఇప్పుడు కూడా. ఫైర్ అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు. సరే చెప్పండి అండి, ఘటనకు సంబంధించి ప్రాథమికంగా గ్యాస్ సిలిండర్ పేలడం లేకపోతే ఏసీ వాళ్ళు మంటలు వ్యాపించడం ఎట్లా జరిగి ఉంటున్నారు? ప్రస్తుతానికి అయితే అది ఏసీ అవుట్డోర్ యూనిట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ గ్యాస్ సిలిండర్ మీద పడడం జరిగింది. ఆ గ్యాస్ సిలిండర్ హీట్ ఎక్కువై అది ఆ చుట్టూరు ఉన్న కాంపౌండ్ వాళ్ళు ప్రెజర్ ఎక్కువయ్యి ఆటోమేటిక్గా అది బ్లాస్ట్ అవడం జరిగింది. ఇక్కడ చూడడానికి వచ్చిన పబ్లిక్ ఉంటారు కదా, ఏం జరుగుతుందని చూడడానికి వచ్చిన పబ్లిక్ మీద ఆ బ్లాస్ట్ ఎప్పుడు జరిగిందో ఆ స్టోన్ వచ్చేసి ఆ పబ్లిక్ని డాష్ కొట్టడం జరిగింది. అదేవిధంగా మా ఫైర్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఫైర్ పుట్అప్ చేయడానికి రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్న టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. మొత్తం ఏసీ ద్వారా వచ్చిన మంటలు గ్యాస్ సిలిండర్ కంటే కూడా గ్యాస్ బండ పెద్ద ఎత్తున పేలటంతో మొత్తం బాల్కనీ మొత్తం కూడా చిత్రం గోడ వచ్చి ఇక్కడ కింద ప్రమాదాన్ని చూస్తున్న ఒక శ్రీనివాసరావు అనే వ్యక్తి తలకి ఆ రాయి వచ్చి బలంగా తేలటంతో ఆయన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మరో 2 మహిళలకు కూడా గాయాలైతే వీరందరూ పరుగులు పెట్టడంతో ప్రాణాలతో బయటపడ్డారని కూడా చెప్తున్నారు. ఏదైనా ఘటన మాత్రం స్థానికంగా ముఖ్యంగా విజయవాడ పడమట్లంకలో ప్రజలను కూడా తీవ్రంగా కలిసివేసిందని చెప్పవచ్చు. సురేష్తో ప్రసాద్, ఆంధ్రజ్యోతి, విజయవాడ పడమట్లంక నుంచి.